పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో జగన్ విరుచుకపడ్డారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం అని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడని జగన్ ఆరోపించారు. ఓవైపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని బడ్జెట్ పత్రాలు చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు పడరాని పాటలు పడుతున్నారని, చివరికి గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్ల రూపాయలు కాస్త 10 లక్షలకు తగ్గిందని, గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించాడని జగన్ విమర్శించారు. తాను చెప్పేవన్నీ ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్లోని వివరాలు ఉన్నాయని, చంద్రబాబు శ్వేతపత్రం పేరుతో మరీ అబద్ధాలు ఆడుతున్నాడని జగన్ ఫైర్ అయ్యారు. జూన్ నెల వరకు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు 5,18,000 కోట్లని, 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు 1,18,051 కోట్లు అప్పు ఉంటే, 2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి 2,71,798 కోట్ల అప్పు ఉందని జగన్ వివరించారు. జూన్లో తమ పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు 5,18,000 కోట్లు ఉండగా, వాటిని అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు 1,06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేని రుణాలు 1,23 కోట్లు ఉన్నాయని, మొత్తం మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర అప్పులు 7,48,000 కోట్లు ఉన్నాయని జగన్ వివరించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.